అందరికీ ప్రైజ్ అలాడ్. యేసు సిలువలో మాట్లాడిన 7 మాటలలో 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి 27:46. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. నాలుగో మాటను మన టైం కొద్దిగా ప్రొలాంగ్ అవుతా ఉంది, చూసుకొని కొద్దిగా త్వరగా ముగించండి. నాలుగో మాటను మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ సచిన్ సుమంత్ ధ్యానిస్తారు, వివరిస్తారు. ఎస్. దేవుని నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ శుభ శుక్రవారపు వందనాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నాలుగో మాట ధ్యానించక ముందు, పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రం నాయన, వాక్యమైన దేవా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. జీవము గల మీ మాటలను మేము ధ్యానిస్తుండగా, ప్రత్యేకంగా సిలువలను పలికిన మాటలను మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడండి. సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ మాటలే మాకు దయచేయమని, మా ఆత్మలకు కావలసిన జీవాహారం మీరు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ముందు సహోదరులు శ్రేష్టమైన 3 మాటలు పంచుకున్నారు. ఈ 4వ మాటను మనము 2 సువార్తల్లో మనం గమనించవచ్చు. చాలా ఈ 7 మాటల్లో ఒక్కొక్క మాట మాత్రమే సువార్తల్లో ఉంటుంది, కానీ ఈ 4వ మాటను 2 సువార్తల్లో మనం గమనించగలం. చూడండి, మత్తయి రాసిన సువార్త, ఆ తర్వాత మార్కు రాసిన సువార్తలో, 2 సువార్తల్లో ఈ మాటను మనం చూడగలం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో చూస్తాం. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనంలో కూడా చూస్తాం, 34వ వచనంలో. అయితే ఈ ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందు అన్న చెప్పినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఎన్ని గంటలకు సిలువ వేశారు అని గమనిస్తే, ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. 6 గంటలు వేలాడుతూ ఉన్నాడు. చరిత్రకారులు ఏం చెప్తారంటే, మొదటి 3 మాటలు దాదాపుగా సిలువ వేసిన 1 గంట సమయంలో ఆయన మాట్లాడి ఉండొచ్చు అనేది చరిత్రకారులు చెప్తున్న మాట. ఆ తర్వాత ఏమైందంటే, దాదాపుగా 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు చిమ్మ చీకటి. చూడండి, ఆ మాటలు మనం గమనించగలం. అక్కడ చూసినట్లయితే ఆ మత్తయి రాసిన సువార్తలను చూడండి, ఇంచుమించు 3 ఆ దేశం అంతటా కూడా, వారున్న దేశం అంతటా కూడా చిమ్మ చీకటి కమ్మిందంట. చిమ్మ చీకటి కమ్మిన తర్వాత ఆ మధ్యాహ్నం 3 గంటలు అయిన తర్వాత యేసు ప్రభు ఈ విధంగా ఆక్రందన కేకగా మనం గమనించవచ్చు. ఒక క్రై ఆఫ్ యాంగ్విష్, క్రై ఆఫ్ డెస్పరేషన్, ఒక ఆక్రందన కేకగా యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, ఏలి ఏలి లామా సబక్తా అని, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. జాగ్రత్తగా గమనిస్తే మత్తయి రాసిన సువార్తలోనేమో ఏలి ఏలి అని ఉంటుంది, మార్కు రాసిన సువార్తలో ఏముంది, ఎలోయి ఎలోయి అని ఉంటుంది. చాలా వాళ్ళకి గమనిస్తే కన్ఫ్యూజన్ రావచ్చు, ఇదేంటబ్బా ఇక్కడ ఏలి ఏలి అని ఉంది, ఇక్కడేమో ఎలోయి ఎలోయి అని ఉంది, ఇది రైటా రాంగా? మత్తయి రాసిన సువార్తల్లో హెబ్రీ భాషలో మత్తయి రాశాడు, ఏలి ఏలి అని హెబ్రీ భాషలో రాశాడు. అలాగే మార్క్ వచ్చేసి అరామిక్ భాషలో ఎలోయి ఎలోయి అని రాశాడు. సింపుల్గా అదే, రెండిటికి అర్థం కూడా నా దేవా నా దేవా అని. కాబట్టి ఈ చిమ్మ చీకటి కమ్మిన తర్వాత యేసు ప్రభు పలుకుచున్న ఈ యొక్క 4వ మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఈ 6 గంటలు సిలువలో వేలాడిన తర్వాత యేసు ప్రభు పలుకుచున్న మాట. ఈ చిమ్మ చీకటిని మనం గమనించినట్లయితే, ఎందుకు ఈ చీకటి రావాల్సి వచ్చింది, అక్కడ ఏం జరిగింది, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఏం జరిగింది, ఎందుకు ఈ చిమ్మ చీకటి దేవుడు ఆ ప్రాంతం అంతటా కూడా చిమ్మ చీకటి కమ్మింది అని చూస్తే, మనము క్లుప్తంగా మాట్లాడుకుంటే దేవుని యొక్క ఉగ్రతకు అది సాదృశ్యమై ఉంది. దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యం. ఎందుకు దేవుని యొక్క ఉగ్రత రావాల్సి వచ్చింది? అంతవరకు కూడా, ఇంతకుముందు కూడా సహోదరులు చెప్పాడు, నా తండ్రి అన్న అతను ఇప్పుడు 4వ మాటలు ఏమంటున్నాడు, నా దేవా నా దేవా అని గొప్ప కేకతో వేస్తున్నాడంట, ఒక ఆక్రందన కేకతో.
ఆ చిమ్మ చీకటికి చూడండి, చిమ్మ చీకటిని మనం గమనించినట్లయితే నిర్గమ కాండంలో కూడా చిమ్మ చీకటిని దేవుడు ఒక ఉగ్రతగా పంపిస్తాడు ఐగుప్తు దేశం మీదకి. 3 రోజులు ఎప్పుడైతే ఈ తొలిచులను లేదా తొలి సంతతిని చంపక ముందు 3 రోజులు చిమ్మ చీకటికి అమ్ముకుంటుంది ఐగుప్తు అంతా కూడా. చూడండి ఆ మాట చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 10 వర్స్ 21 to 22. దేవుని ఉగ్రతకు ఈ చిమ్మ అందుకు చీకటి. యెహోవా మోషేతో, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్ముననెను. చేతికి చి- చిక్కటి చీకటి అంట. యూ విల్ బి ఫెల్ట్ అంట, డార్క్నెస్ విల్ బి ఫెల్ట్ ఆన్ యువర్ హ్యాండ్. అంతటి చీకటిని దేవుడు ఆ 3 రోజులు ఆ ఉగ్రతను ఐగుప్తు దేశం మీదకి పంపించాడు. అలాగే ఇంకో మాట చూద్దాము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ఆమోసు గ్రంథంలో కూడా ఈ చిమ్మ చీకటి గురించి దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా రాయబడింది. చూడండి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్ము చేయుదును. పగటి వేళను భూమికి చీకటి చీకటి కమ్మింపచేయదు. దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా ఉంది. ఈ ఉగ్రత ఎందుకు వచ్చింది? ఆ 3 గంటల చీకట్లో ఏం జరుగుతుంది అని మనం గమనిస్తే చూడండి, యేసు ప్రభు తండ్రి ఇద్దరు కూడా ఏకమైనట్టుగా మనం చూస్తూ వచ్చాం. యేసు ప్రభువే చెప్తాడు, ఫిలిప్ అడుగుతాడు, యేసయ్యా నాకు తండ్రిని చూపించు అంటాడు. ఫిలిప్తో ఏమంటాడు చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్ అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటను గమనిద్దాం. నువ్వు నన్ను చూచినట్లయితే తండ్రిని చూచినట్లే కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఉమ్, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా ఉమ్. తండ్రిని మాకు కనబరచుము, ఉమ్, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఉమ్. ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? ఉమ్. నన్ను చూచిన వాడు నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని తండ్రిని చూచి ఉన్నాడు. కనుక ఆ. తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? చాలు చాలు. అలాగే యోహాను సువార్త 10:30లో కూడా యేసు ప్రభు ఏమంటాడంటే, నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్ అని సెలవిస్తున్నాడు. ఇంకా మనము ఆది కాండంలో కూడా చూస్తే, నరుణ్ణి మన స్వరూపంలో లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. తండ్రి కుమారుడు ఏకమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి మధ్యలో ప్రేమ ఉంది, వారి మధ్యలో ఏకమై ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే, లేకపోతే ఈ సృష్టి మూలము జరగక ముందే ఆయన మరి తండ్రితో ఏకమై ఉన్నాడు. మరి ఈరోజు ఈ సమయంలో ఈ 3 గంటల చీకటి అయిన సమయంలో ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఒక మాట చెప్పాలంటే, గెస్సెమనే తోటలో దేవుడు తన చెమట రక్తముగా కార్యంతగా వేదన చెందింది ఈ క్రియ జరుగుతున్నది కాబట్టే. ఆయన చాలా భరించాడు. ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మి వేశారు, కొట్టారు, కొరడాలతో తిట్టారు, మాక్ చేశారు, హేళన చేశారు. నువ్వు దేవుడివైతే విడిపించుకో అన్నారు, తప్పించన్నాడు, మమ్మల్ని కూడా తప్పించని దొంగలన్నారు. చాలా విషయాలు మాట్లాడినాడు. ఎక్కడ కూడా ఆయన మారు మాట్లాడలేదు. అన్నీ భరించాడు, అన్నీ భరిస్తూ వచ్చాడు. ఇక్కడ మాత్రము నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని కేక వేస్తున్నాడు. ఎందుకంటే గెస్సెమనే తోటలో కూడా, మరి ప్రభువా నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నెను నా తొలగించు. ఏంటి ఆ గిన్నె అంటే, ఎటర్న్ ద సపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుడి నుండి సపరేట్ చేయబడుట. తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడుచుట. ఇది ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తే, నీ కొరకు నా కొరకు దేవుని తన ప్రేమను వ్యక్తపరచాల్సి వస్తుంది. చూడండి, ఈ మాటను మనం గమనిద్దాం. ఎందుకు యేసుప్రభు యొక్క చేతిని తండ్రి విడవాల్సి వచ్చింది? యేసుప్రభు ఎందుకు అంతగా కేక వేసి, ప్రభువా నన్ను ఎలా చేయి విడిచావు అని అడగాల్సి వచ్చిందంటే, చూడండి 2వ కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా మనం చూస్తాం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. జీసస్ బికేమ్ సిన్ ఫర్ us ఆన్ ద క్రాస్. పాపపు ముద్దగా చేయబడ్డాడంట యేసుప్రభు.
లోకమంతటి పాపాన్ని తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపాడంట. అందుకే యోహాను కూడా అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. ఆ విధంగా యేసు ప్రభు మీదికి అంతకు ముందు పుట్టిన వారి యొక్క పాపములు, పుట్టబోవు వారి పాపములు అంతటి, మానవ జాతి పాపములు అంతటిని తీసుకొని వచ్చి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు మీదికి ఆ పాపాన్ని అంతటిని తీసుకొని వచ్చి మోపాడు. అదే మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం, అతన్ని నలగగొట్టుటకు తండ్రికి యెహోవాకు ఇష్టమాయను. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని మనం చూస్తాం. అలాగే ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం, మన సమానార్థమైన శిక్షను యేసు ప్రభు భరించాడంట. ఇంకో మాట కూడా గమనించగలం, అపరాధ పరిహారార్థ బలిగా యేసు ప్రభు ఆ శిలువలో వేలాడాడని. కాబట్టి మనకు రావాల్సిన శిక్షను, మన పాపములకు మనం చెందాల్సిన శిక్షను అంతటిని తీసుకొని వచ్చి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మీదకి మోపాడు. ఆ పాపపు ముద్దగా వేలాడుతున్న యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు చూడలేకపోయాడు. లేదా పాపముగా చేయబడిన యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు చేయి విడిచాల్సి వస్తుంది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆ సమీపింపరాని తేజస్సులో నివసించువాడు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న తండ్రి అయిన దేవుడు పాపపు ముద్దగా, పాపముగా మారిన యేసు ప్రభువును చేయి విడిచాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన, లేకపోతే నీవు నేను గ్రహించాల్సిన సంగతి ఏంటి? వాట్ ఈస్ దట్ వీ కెన్ అప్లై when we see, when we understand this cry of Jesus Christ, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఆ చిమ్మ చీకట్లో ముగిసిన తర్వాత యేసు ప్రభు ఈ యొక్క మాటను పలికిన ఈ 4వ మాటలో నేను గ్రహించాల్సిన, లేదా మనము గ్రహించాల్సిన ఆత్మీయమైన సత్యాలేంటి? ఒకటి, మన పాపముల కొరకు యేసు ప్రభు లేదా తండ్రి అయిన దేవుడు తన ప్రేమను మన మీద వ్యక్తపరచుట, తన కుమారుణ్ణి పంపి, తన ఏకైక కుమారుణ్ణి పంపి మన పాపముల కొరకు ఆయనను పాపముగాను శాపముగా మార్చుటకు ఆయన ఇష్టపడ్డాడు. తన ప్రేమను మన ఎడల వ్యక్తపరిచాడు. తండ్రి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడో, ఎంతగా నీ పాపము లేదా మన పాపం అనేది ఎంత ఘోరమైనదో, మరి అంతటి ఘోరమైన పాపమునకు వెల ఎంత ఖరీదైనదో మనం గ్రహించాల్సిన సత్యం ఇది. కాబట్టి తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమను మనం గ్రహించాలి. అలాగే కుమారుడైన యేసు ప్రభు యొక్క విధేయతను, ఆయన త్యాగాన్ని మనం గ్రహించాలి. తండ్రి చిత్తానికి తను లోబడి, అందుకే అంటాడు కదా, నేను నా చిత్తాన్ని చేయడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రం నేను కొట్టివేటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రం నేను నెరవేర్చుటకు వచ్చాను. అందుకే ఈ యొక్క మాటను కూడా మనం ఎక్కడ చూస్తామంటే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో కూడా చూస్తాం. దీస్ ఆర్ కాల్డ్ మెస్సియానిక్ సామ్స్ అంటారు. అంటే క్రీస్తును గూర్చిన ప్రవచనాత్మకమైన కీర్తనలో ఈ 22వ కీర్తనలో కూడా ప్రతిదీ కూడా మనం గమనించగలం. సిలువలో యేసు ప్రభు పొందిన శ్రమలన్నింటినీ కూడా మొదటి మాటని ఏముంటుంది చూడండి, ఒక మాట, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని మనం గ్రహించగలం. కాబట్టి ఈ యొక్క సామ్స్ 22 మరలా చదువుకోండి, ధ్యానించండి. ప్రతీది కూడా, దేవా నన్ను హేళన చేస్తున్నారు, వృషభముల వలె వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు, నా చుట్టూ గుమికూడారు, నా యొక్క వస్త్రములను చీట్లు వేసి పంచుకున్నారు. చాలా విషయాలు మనం అక్కడ క్రీస్తు పొందిన శ్రమలను ఈ యొక్క కీర్తన 22వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దీస్ ఆర్ కాల్డ్ మెస్సియానిక్ సామ్స్ అంటారు. కాబట్టి ఆ యొక్క లేఖన నెరవేర్పు కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం, సిలువలో యేసు ప్రభు పలికిన మాటను కూడా. కాబట్టి ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క హౌ కెన్ వి అప్లై దిస్, హౌ ఐ కెన్ అప్లై దిస్, హౌ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ హౌ ఐ హ్యావ్ టు అప్లై ఇట్ టు మై లైఫ్ అంటే, మొట్టమొదటిగా దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం ప్రతికూలమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే మనకి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, దేవుడు ఏమాయను, లేదా దేవుడు నిజంగా ఉంటే నన్ను ఎందుకు ఇలాంటి త్రోవలను నడిపిస్తాడు, ఇలాంటి శ్రమలు నాకెందుకు అని కొన్నిసార్లు మనకు ఆ తలంపులు వస్తాయి, ఆ యొక్క టెస్టింగ్ టైమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సిలువ వైపు మనం చూడాలి. సిలువలో
దేవుడి యొక్క ప్రేమను మనం గ్రహించాలి. ఎంతగా నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు, ఎంతగా నిన్ను నన్ను ప్రేమించి దేవుడు తను తాను తగ్గించుకొని పాపపు ముద్దగా వేలాడాడు. తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన నలుగగొట్టుటకు ఎంత ఇష్టమైందో. నిన్ను నన్ను ప్రేమించి ఎప్పుడైనా నీకు దేవుని యొక్క ప్రేమ మీద డౌట్ వస్తే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద క్రాస్. డిడ్ గాడ్ రియల్లీ లవ్ మీ? ఈజ్ గాడ్ రియల్లీ దేర్ విత్ మీ అని ఎప్పుడైనా అనిపిస్తే మనం చేయాల్సింది ఏంటి తెలుసా? సిలువ వైపు. అందుకే పౌలు అంటాడు, నేను సిలువ యందు మాత్రమే, ఐ బోస్ట్ ఓన్లీ ఆన్ ద క్రాస్. నేను సిలువ యందు మాత్రమే నేను అతిశయిస్తాను. ఎందుకే అక్కడ నాకు దేవుని యొక్క ప్రేమ, నిజమైన ప్రేమ నేను పొందుకోగలుగుతాను. కాబట్టి ఇది మనం గ్రహించాల్సిన విషయం. అలాగే యేసు ప్రభు నుంచి చూస్తే కుమారుడైన యేసు ప్రభు తండ్రి చిత్తానికి లోబడి ఆయన యొక్క తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో మాట, చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. అనుగ్రహించుటకు వెనుక తీయక, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు? ఫర్ గాడ్ హూ డిడ్ నాట్ స్పేర్ హిస్ సన్ ఫర్ us, హౌ మచ్ మోర్ అలాంగ్ విత్ హిమ్ విల్ గివ్ ఆల్ ద థింగ్స్. తండ్రి తన కుమారుణ్ణే నీ కొరకు నా కొరకు అప్పగించినప్పుడు మరి నీకు కావలసిన అవసరతలను నీవు వెళ్తున్న మార్గాల్లో నిన్ను విడిచిపెడతాడా? నిన్ను త్రోసివేస్తాడా? తన కుమారుణ్ణే నీ కొరకు అనుగ్రహించిన దేవుడు నిన్ను కాదని వెళ్ళిపోతాడా? నీ చేయి విడిచిపెడతాడా? నెవర్. కాబట్టి ఈ విషయాలు గమనించుకుందాం. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. తన కుమారుడు పాపంగా మారితే అంతగా ప్రేమించిన కుమారుణ్ణే ఆయన పాపంగా మారినప్పుడు తండ్రి అయిన దేవుడు తన ఉగ్రతను పంపించాడు. ఈరోజు ఇంకా ఇది గమనించండి, ఇంకా మనలో పాప స్వభావము యేసుప్రభు రక్తంతో మనం కడగకుండా పాపిగానే మనం ఉండి ఈ లోకాన్ని విడిచిపోతే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతను పొందుకుంటాం, నిత్య రణకాగ్ని పొందుకుంటాం. సమయం ఉండగానే మరి యేసుప్రభు పాపంగా మారినప్పుడు తండ్రి అయిన దేవుడు ఉగ్రతను చూపించాడు, తన చేయి విడిచాడు, చిమ్మ చీకటిని పంపించాడు, తన ఉగ్రతను చూపించాడు. మరి నీవు నేను పాపంలోనే ఉండి ఈ లోకాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఉగ్రతను చూపించాడా? కాబట్టి సమయం ఉండగానే మరి రోమిలికి రాసిన పత్రికలో 10వ అధ్యాయం 9వ వచనం చెల్లించినట్లుగా ఎవడైతే యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకొని దేవుడు తనను మృతులలో నుండి లేపనని తన హృదయం నందు విశ్వసించినాడలా అతడు రక్షింపబడును, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడతాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ఇంకా ఎవరైనా యేసు ప్రభు యొక్క క్షమాపణను, ఆ యొక్క రక్షణను ఇంకా నీవు త్రోసిపుస్తున్నట్లయితే జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఉగ్రత ఒకరోజు రాబోతుంది. యేసు ప్రభు మీదకి ఆ ఉగ్రతను దేవుడు తీసుకొచ్చాడు పాపంగా మారినప్పుడు. ఈరోజు నీవు నేను గ్రహిస్తాం, దేవుని యొక్క క్షమాపణను రక్షణను పొందుకొని ఆయన ఉగ్రత నుండి తప్పించుకుందాం. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మన వినుకలో దీవించునుగాక. థ్యాంక్ యూ.